నమస్తే, నేను సిరి. ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్లో ఏదైతే ఒక షిప్ని సీజ్ చేయడం జరిగిందో అది ఇప్పుడు ఇంచు కూడా కదలేదే లేదని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దాని మీద కూడా ఒక స్పెషల్ అధికారిని అక్కడ నియమించడం కూడా జరిగిందన్నట్టు మరి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి బయటికి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, మరి నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇది ఎలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేయబోతుంది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఏదైతే మొన్న మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అని చెప్పేసి మాట్లాడారు. అండ్ ఇప్పుడు అదైతే ఒక్కించి కూడా కదలొద్దు, అక్కడ నుంచి వెళ్ళి ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆదేశాలు జారీ చేసేంత వరకు అని చెప్పేసి బాబు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి దీన్ని ఎలా చూడాలంటారు, దీని పరిణామాలు ఎలా ఉంటాయంటారు సార్? డెఫినెట్గా అమ్మా, ఇప్పుడు ఏదైతే ఇవాళ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారో, ముఖ్యంగా ఇవాళ జరిగే మీటింగ్ ఏంటంటే ఇదే ప్రధానమైన మీటింగ్లో. దీంట్లో సింహభాగం ఏంటంటే ఈ యొక్క కాకినాడ సంఘటన ఏ విధంగా మనం దీన్ని చెయ్యాలి, ఏ విధంగా ఈ నిందితులను శిక్షించాలి, ఏంటి ఈ కాకినాడ ఏదైతే మన పోర్ట్ ఉందో దీన్ని ఏ విధంగా దీన్ని మళ్ళీ మనం అసలు పాత మేనేజ్మెంట్ మారడానికి కారణం ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి ఈ యొక్క ఇప్పుడున్న ఈ పోర్ట్ ఓనర్స్ తీసుకున్నారా, లేకపోతే ఏం జరిగింది అనేది కూడా ప్రధాన వాళ్ళ మధ్య జరుగుతున్న సంభాషణ. రెండోది ఏంటంటే ఆ యొక్క రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు, తర్వాత ఈ నామినేటెడ్ ఈ పదవులు ఉన్నాయి కదా, దాని గురించి ఈ 3 సమస్యల మీద వాళ్ళు కూర్చోవడం జరిగింది. ఏదైనా ఇప్పుడు మన ఏపీలో హాట్ టాపిక్ ఏంటంటే కాకినాడ పోర్టు, దానికి సంబంధించిన స్మగ్లింగ్, ఆ రేషన్ బియ్యం తరలింపు ఆఫ్రికా దేశాలకి, ఇదే ఒక ప్రధానమైన సమస్య ప్లస్ ప్రధానమైన ఇప్పుడు ఘట్టం కూడా. సో దాన్ని ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి, ఈ నిందితుల మీద, ఈ స్మగ్లర్స్ మీద, ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళని ఏ విధంగా శిక్షించాలి అనేది ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి వారు తీసుకున్న సబ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే దీనికంటూ ఒక ఐపీఎస్ అధికారిని నియమించి అతన్ని ఒక సెక్యూరిటీ ఆఫీసర్గా అక్కడ నియమించాలని చెప్పి స్పెషల్ ఆఫీసర్గా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు షిప్ సీజ్ ద షిప్ అని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ పూర్తిగా గవర్నమెంట్ అనుమతి ఇచ్చే వరకు కూడా ఆ షిప్ అక్కడి నుంచి కదలకూడదు, అది అక్కడే ఉండాలని కూడా హుకుం జారీ చేయడం జరిగింది. చూద్దాం ఈ పరిణామాలు ఏ వరకు దారి తీస్తాయి, ఎంతవరకు తీస్తాయి. ఇప్పుడు సీజ్ చేసిన షిప్ నుంచి అయినా వీళ్ళకి ఆధారాలు లభ్యమవుతాయా, లేదా ఆల్రెడీ షిప్లో ఏదన్నా కూడా అసాంఘిక చర్యలకు పాల్పడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా, లేదు దానికి సంబంధించి ఏదన్నా ఈ స్మగ్లింగ్ డ్రగ్స్ అనో లేకపోతే వీటికి సంబంధించిన లోపల ఏదైనా యాక్టివిటీ జరిగినట్టుగా ఏదైనా ఆధారాలు దొరుకుతాయా. సో చూద్దాం. మరి ఏదేమైనా సీజ్ ద షిప్ అని అన్నారంటే సో డెఫినెట్గా వీళ్ళకి ఏదో ఒక ముఖ్యమైన సమాచారం పొంది ఉంటుంది. సో దానివల్లనే వాళ్ళు షిప్ని ఆఫ్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఇది వచ్చి రాష్ట్ర భద్రతకే కాదు, దేశ భద్రతకు సంబంధించిన సమస్య కూడా ఇది. ఈ విధంగా ఒక కంప్లీట్ పోర్ట్ని వాళ్ళు ఆధీనంలోకి తీసుకుని ఈ విధంగా మరి ఇటువంటి అసాంఘికమైన చర్యలకి, ఇటువంటి యొక్క స్మగ్లింగ్స్కి, ఈ యొక్క అక్రమ రవాణా బియ్యానికి, ప్లస్ అలాగే మాదక ద్రవ్యాలకి, ఇంకా రకరకాల ఏమో రేపొద్దున అటునుంచి వచ్చి వాళ్ళు ఏం తీసుకొస్తున్నారో, ఇలీగల్ వెపన్స్ తీసుకొస్తున్నారో, లేకపోతే ఆ వచ్చే షిప్పుల్లో ఎవరైనా ఆటంకవాదులు వస్తున్నారా, తీవ్రవాదులు వస్తున్నారా, లేకపోతే మన దేశ భద్రతకు ముప్పు కలిగించి ఇలాగ ఎవరైనా ఐఎస్ఐ ఏజెంట్స్ వస్తున్నారా, ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసిన విషయం ఇది. సో దీన్ని చాలా సీరియస్గానే పరిగణన తీసుకోవాలి. కంప్లీట్గా కూడా అక్కడ ఉన్న ఆఫీస్ అందరినీ కూడా ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం ఒక హోదాలో వెళ్ళిన వ్యక్తికే వాళ్ళు సరిగ్గా సహకరించలేదు, సరిగ్గా అతన్ని రిసీవ్ చేసుకోలేదు, మాటికి అడ్డుపడ్డారు. అలాగే కొంతమంది పెద్దల చేత కూడా ఫోన్లు చేయించారంటే ఈ మాఫియా ఎంతవరకు వేళ్ళు పూర్తిగా బలంగా చొచ్చుకు వెళ్ళాయో మనకు అర్థమవుతుంది. సో కాబట్టి అన్నిటినీ కూడా కోకట వేళ్ళతో పెకిలించాలంటే కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వానికి దానికి తగ్గ గట్స్ ఉండాలి. దానికి తగ్గట్టుగానే వీళ్ళు చర్యలు కూడా బలంగానే తీసుకోవాలి. ఏదో తూతూ మంత్రంగా కాకుండా అసలు ఈ యొక్క 5 ఏళ్లలో ఎన్ని వేల టన్నులో లేకపోతే ఎన్ని లక్షల టన్నులు రేషన్ బియ్యం రాష్ట్రం నుంచి ఆఫ్రికన్ దేశాలకు వెళ్ళింది. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే 10 రూపాయలకు కొంటున్నారని చెబుతున్నారు. ఈ 10 రూపాయలకు తీసుకున్నది అక్కడికి ఎంతగా అమ్మారు.
ఇండియన్ కరెన్సీ ప్రకారం 50 రూపాయలకి అమ్మారా, 100 రూపాయలకి అమ్మారా, 60 రూపాయలకి అమ్మారా, అది కూడా నిగ్గు తేల్చాలి. సో దాన్ని బట్టి రాష్ట్ర ఖజానాకి ఎంత నష్టం వాటిల్లింది అంటే దగ్గర దగ్గర 42 రూపాయల 50 పైసలు వెచ్చించి గవర్నమెంటు ఆ యొక్క సబ్సిడీ మీద అంత నష్టానికి రూపాయికి బియ్యం ఇస్తుంటే దాన్ని ఈ విధంగా వీళ్ళు కొట్టేసేసి వీళ్ళ స్వలాభాల కోసం ఇలాగ స్మగుల్ చేయడం అనేది ఇది ముమ్మాటికి నేరం, ఇది ఘోరం కూడా. సో కాబట్టి అసలు టోటల్గా ఎంత క్వాంటిటీ వెళ్ళిపోయింది, ఏ ప్రైస్కి అమ్మారు అక్కడ, సో దాన్ని బట్టి ఆ అమౌంట్స్ కూడా రికవరీ చేయడం అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఎవరైతే ఇప్పుడు ఈ దుర్మార్గంలో పాలు పంచుకున్నారో, ఈ యొక్క అక్రమ రవాణాలో పాలు పంచుకున్నారో వాళ్ళందరూ ఆస్తులు కూడా సీజ్ చేయవలసిన తరుణం అయితే ఆసన్నమైంది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయాలి, వాళ్ళ బిజినెస్ అకౌంట్లు సీజ్ చేయాలి, అలాగే వాళ్ళ ఆస్తులు ఈ గత 5 ఏళ్ళుగా వారికి. సో ఈ విధంగా అడ్డుకట్ట వేయకపోతే ఫ్యూచర్లో ఇది ఒక కొనసాగింపు జరిగితే కూడా దీనివల్ల ఎంతో నష్టం, రాష్ట్రం అప్పటికే నష్టపోయింది. రెండోది ఏంటంటే ఈ యొక్క రేషన్ బియ్యం కూడా గవర్నమెంట్ కూడా పునరాలోచన చేయవలసిన పరిస్థితి ఏర్పడిందమ్మా. ఈ రేషన్ బియ్యాన్ని ఎవరు కూడా 100% తింటలేదమ్మా. సో తీసుకుంటున్నారు, బయట అమ్మేస్తున్నారు. దీనికంటూ ఒక మాఫియాలా తయారయ్యారు. ఈ డీలర్స్ అందరూ కలెక్ట్ చేయడం, మళ్ళీ డీలర్స్ దగ్గర నుంచి వేరే వాడు కలెక్ట్ చేయడం, వాడు మిల్లర్స్కి అమ్మడం, మిల్లర్ ద్వారా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో కాబట్టి దానికి ప్రత్యేకంగా ఏదైనా ఆలోచించవలసిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతానికి జీవన ప్రమాణాలు బాగా పెరిగినాయి. ఒకప్పుడు రామారావు గారి టైంలో అంటే అప్పుడు అసలు తిండి లేని పరిస్థితులు, కట్టుకోవడానికి గుడ్లు లేని, అప్పుడు జనతా వస్త్రాలు కూడా ఇచ్చారు రామారావు గారు. తిండి లేని పరిస్థితి. అప్పుడు అసలు తెల్ల బియ్యం అంటే రైసు ముఖం చూడని వాళ్ళే చాలామంది ఉండేవాళ్ళు అంట అప్పట్లో. ఏదో పండగ పబ్బం వస్తేనే అదేదో గొప్పగా ఒక కాస్ట్లీ డిష్గా రైస్ వండుకునేవారంట. సో మిగతా టైంలో అన్నింటిలో కూడా ఏదో ఇవన్నీ కూడా ఈ ఇప్పుడున్న ఏదైతే మనం అందరం మిల్లెట్స్ వాడుతున్నామో తృణధాన్యాలు అటువంటివి వాడేవారంట. ఏదో రాగులని, చజ్జలని, జొన్నలని తినేవాడంట. సో అది అందరినీ దాక్షగా ఉండేది చాలామంది పేదవాళ్ళకి. సో అప్పుడు అది నెసెసిటీ. కాబట్టి ఇప్పుడు ఈ రోజున జీవన ప్రమాణాలు పెరిగినాయి, జీవన పరిణామాలు పెరిగినాయి. అలాగే ప్రతి వాళ్ళు కూడా మినిమము చిన్న పనులు చేసుకునేవారు కూడా మినిమం 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు సంపాదించుకుంటున్నారు ఒక రోజుకి. సో వాళ్ళు కూడా మంచి రైస్ బియ్యం, సన్న బియ్యం తినడానికి, సోనా మసూరి తినడానికి, బిర్యానీ బియ్యం తినడానికి వాళ్ళు మగ్గు చూపుతున్నారు. ఆ విధంగానే చేస్తున్నారు కూడా. సో కాబట్టి ఇటువంటి ఉచితాల్లో కొన్ని అనవసరం, అనివార్యమైనవి కూడా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేసి ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుందనే కూడా చేస్తే బాగుంటుంది. సో దీనివలన రాష్ట్ర ఖజానాకి నష్టం తప్పించి ప్లస్ ఈ విధంగా సంఘ విద్రోహ శక్తులు కొంతమంది, ఇలాంటి రాజకీయ ముసుగులో ఉన్న కొంతమంది ఈ బడా బాబులందరూ కూడా వాళ్ళ సంపాదన పెరగడానికి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ఇది ఇతోతంగా పనిచేస్తుంది. కాబట్టి దీని మీద పునరాలోచించి నిజంగానే బీపీఎల్ ఫ్యామిలీస్ నిజంగానే దీన్ని స్వీకరిస్తున్నారు, తింటున్నారు అన్న వాళ్ళకి నాకు తెలిస్తే అది ఏదైనా ధన రూపంలో ఇవ్వడం బెటర్ అంటాను. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఇన్ రైస్ అది ఏదైనా ప్రైస్ కట్టేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాడే కొనుక్కుంటాడు. అప్పుడు డెఫినెట్గా మనం అరికట్టడానికి ఈజీగా. ఇప్పుడు దీని గురించి మనం ఎంత ఐరణ పడవలసిన పని లేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కూడా ఆల్మోస్ట్ 6 నెలలు అవబోతుంది. అయినా సరే ఎక్కడ కూడా ఇది డీలర్స్లో కానీ, జనాల్లో కానీ, లేకపోతే ఈ యొక్క మనుషుల్లో కానీ ఎక్కడ పరివర్తన లేదు. సో యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఆ రోజున ఏది జరిగిందో ఈ రోజున బాబు గారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా పాపం పైనుంచి ఆయన ఎన్ని కట్టడి చేయాలనుకున్నా కూడా ఈ కింద ఉన్న అధికారులు కానీ, లేకపోతే సివిల్ సప్లైకి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళెవరూ కూడా సహకరించట్లే. ఇది ఇంకా కొనసాగుతూ ఉంది. పక్కన రాష్ట్రాలకి, తమిళనాడుకి, కేరళకి, ఇటు కర్ణాటకకి ఇది అక్రమ రవాణా పోతూనే ఉంది. దాన్ని ఇంటింటికి తిరిగి కలెక్ట్ చేసి కూడా ఒకడు, ఆ కలెక్ట్ చేసిన దాన్ని ఒక డీలర్కి అమ్మడం, ఆ డీలర్ తీసుకెళ్ళి రైస్ మిల్లర్కి అమ్మడం, ఆ రైస్ మిల్లు వాడేమో దొంగ పత్రాలు సృష్టించి అదేదో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొన్నట్టు వాటిని అక్కడ ఏదో బయట రాష్ట్రానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగాను బిల్డప్ ఇచ్చి ఈ విధంగా ఇతర దేశాలకు తరలించడం, పక్క రాష్ట్రాలకు తరలించడం, ఇది నిరంతర ప్రక్రియగా మారిపోయింది. సో కాబట్టి ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు అవుతే, ఇప్పుడు ఏదైతే 5 ఏళ్ళు జరిగిందో 5 ఏళ్ళ మీద చర్యలు ఓకే, ఇంకా ఫర్దర్గా ఇది పునరావృతం కాకుండా ఉండాలంటే నేను చెప్పేది చేస్తేనే బాగుంటుందమ్మా. పూర్తిగా
ఈ రైస్ అనే దాన్ని అంటే నిలుపుదల ఈ చేయాలి. పథకాల నుంచి తీసేయమంటారు. 2 రూపాయల కిలో బియ్యం అప్పుడు ఇచ్చింది ఒక రకంగా చూసుకుంటే, ఇప్పుడు ఈ బియ్యం అనేది వద్దు, దీన్ని ధన రూపంలో ఇస్తే చాలా దాని రూపంలో ఇవ్వండి. అది కూడా చూడండి, ఇప్పుడు ప్రతి వాడికి జీవన పరిణామం ప్రమాణం పెరిగింది, అందరికి కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఇది నిజంగా నీడీ పీపుల్ ఎవరున్నారో వాళ్ళకి ధన రూపంలో ఇవ్వండి. సో వాడికి కావాల్సింది సోనా మసూరియో లేకపోతే బిర్యానీయో లేకపోతే ఇంకో ఎక్సో వైయో వాడే కొనుక్కుంటాడు కదా. అప్పుడు పూర్తిగా మనం దీనికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా, మనం ఎన్ని మీడియా ముందు మాట్లాడినా, ఎంతమందిని పట్టుకున్నా కూడా ఇది ఒక లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. కాబట్టి దీన్ని అంత పూర్తిగా పకడ్బందీగా 100% కట్టడి చేయడం అయితే కష్టం. ఎందుకంటే కొంతమంది కల్పిట్ ఆఫీసర్స్ ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఈ ముసుగులో కొంతమంది బడా బాబులు కూడా ఉన్నారు. కాబట్టి ఇది పూర్తిగా మనం నిర్మూలించాలి. దీన్ని జీరోకి తీసుకురావాలంటే నేను చెప్పిన విధానమే కరెక్ట్ విధానం. పూర్తిగా మీరు రేషన్ అనేది బంద్ చేయండి, బియ్యం సప్లై అన్నది ఆపేసేయండి. ఆటోమేటిక్గా మనం ఈ స్మగ్లింగ్ అడ్డుకట్టేసినట్టు అవుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి నా విన్నపం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.